పైథాన్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారా? అయితే ఇది మీకోసమే. ప్రోగ్రామింగ్ నేర్చుకోవడంలో మొదటి, అత్యంత కీలకమైన స్టెప్స్ గురించి ఈరోజు మనం చాలా వివరంగా, సులభంగా తెలుసుకుందాం. మీ పైథాన్ ప్రయాణానికి అవసరమైన బలమైన పునాది ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా పైథాన్ను మన కంప్యూటర్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఆ తర్వాత ప్రోగ్రామింగ్కు ప్రాణమైన వేరియబుల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాటికి పేర్లెలా పెట్టాలి, ఏ నియమాలు పాటించాలి అన్నది కూడా చూద్దాం. ఇక చివరగా డేటా టైప్స్ అనే ముఖ్యమైన కాన్సెప్టును పరిచయం చేసుకుందాం. సరే, మరి మొదలుపెట్టేద్దామా? మనం మొదటి సెక్షన్ పైథాన్ ఇన్స్టలేషన్. ఏదైనా పని మొదలుపెట్టే ముందు మనకు కావలసిన టూల్స్ అన్నీ సిద్ధం చేసుకుంటాం కదా. కోడింగ్ చేయటానికి మనకు కావాల్సిన మొదటి టూల్ పైథాన్. దాన్నిప్పుడు సెటప్ చేద్దాం. ఇప్పుడు మనందరి మదిలో వచ్చే మొదటి ప్రశ్న ఇదే: పైథాన్ను మన కంప్యూటర్లోకి తీసుకురావడం ఎలా? ఇది చాలా కష్టమైన పనేమో అని అస్సలనుకోవద్దు. చాలా అంటే చాలా సులభం. ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్. ముందుగా python.org అనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ లేటెస్ట్ వర్జన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాలర్ డౌన్లోడ్ అయ్యాక దాన్ని రన్ చేయాలి. ఇక్కడ ఒక్క విషయం, చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్టలేషన్ మొదట్లో యాడ్ పైథాన్ టు పాత్ అని ఒక చెక్బాక్స్ కనిపిస్తుంది. దాన్ని ఖచ్చితంగా టిక్ చేయాలి. ఇది అస్సలు మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల మన కంప్యూటర్లో ఎక్కడనుంచైనా పైథాన్ను ఈజీగా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇన్స్టాల్ నౌ క్లిక్ చేస్తే చాలు, అదే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇన్స్టలేషన్ అయిపోయింది. కానీ అది సరిగ్గా జరిగిందో లేదో ఎలా తెలుస్తుంది? సింపుల్. మీ కంప్యూటర్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. స్క్రీన్ మీద ఇలా 3 గ్రేటర్ దాన్ సింబల్స్ కనిపించాయా? అభినందనలు, పైథాన్ మీ సిస్టంలోకి విజయవంతంగా వచ్చేసినట్టే. సరే, పైథాన్ అయితే మన సిస్టంలో ఉంది. ఇక మనం కోడ్ రాయడానికి సిద్ధం. కానీ కోడ్ రాసేటప్పుడు మనకు అవసరమైన సమాచారాన్ని, అంటే డేటాని ఎక్కడ దాచుకుంటాం? దానికోసమే మన దగ్గర ఉన్న ఒక శక్తివంతమైన సాధనం వేరియబుల్స్. అసలు ఈ వేరియబుల్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే అది ఒక డబ్బా లేదా ఒక కంటైనర్ లాంటిదనమాట. మన ప్రోగ్రాంలో మనం వాడే విలువలను, డేటాను తర్వాత వాడుకోవడానికి తాత్కాలికంగా దాచిపెట్టే ఒక చిన్న స్టోరేజ్ ఏరియా. దీన్ని ఇంకా తేలికగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మన వంటగదిని ఒకసారి ఊహించుకోండి. అక్కడ కొన్ని జాడీలున్నాయి, కాని వాటిమీద ఏ పేరు, ఏ లేబుల్ లేదు. ఇప్పుడు దేంట్లో ఏముందో కనుక్కోవడం ఎంత కష్టం కదా. అదే జాడీల మీద పంచదార అని, ఉప్పు అని పేర్లు రాసి ఉన్నాయనుకోండి, అప్పుడు ఎంత సులభంగా దేంట్లో ఏముందో తెలిసిపోతుంది. వేరియబుల్ చేసే పని కూడా సరిగ్గా ఇదే. అది మనం దాచిన డేటాకి ఒక పేరు, ఒక లేబుల్ ఇస్తుంది. ఆ పేరుతో మనం ఆ డేటాని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వాడుకోవచ్చు. సరే, వేరియబుల్స్ అంటే డేటాని దాచిపెట్టే కంటైనర్లు అని అర్థమైంది. మరి వాటికి పేర్లు ఎలా పడితే అలా పెట్టేయొచ్చా? లేదు, వాటికి పేర్లు పెట్టడానికి కొన్ని నియమాలున్నాయి. ఆ రూల్స్ ఏంతో ఇప్పుడు చూద్దాం. ఇవి చాలా ముఖ్యమైన నియమాలు. మొదటిది, వేరియబుల్ పేరు ఎప్పుడూ ఒక అక్షరంతో గాని లేదా అండర్స్కోర్తో గాని మొదలవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. రెండోది, పేరులో కేవలం అక్షరాలు, నంబర్లు ఇంకా అండర్స్కోర్ మాత్రమే ఉండాలి. వేరే స్పెషల్ క్యారెక్టర్స్ వాడకూడదు. ఇక ఆఖరిది చాలా కీలకమైనది, పైథాన్ కేస్ సెన్సిటివ్. అంటే స్మాల్ ఏజ్, క్యాపిటల్ ఏతో ఏజ్, అన్ని క్యాపిటల్స్లో ఏజ్. ఈ 3 పైథాన్ దృష్టిలో ఒకటి కాదు, 3 వేర్వేరు వేరియబుల్స్ అన్నమాట. ఈ ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, యూజర్ ఏజ్ లేదా అండర్స్కోర్ నేమ్ లాంటివి కరెక్ట్, కానీ టు యూజర్ తప్పు, ఎందుకంటే అది నంబర్తో మొదలైంది. అలాగే యూజర్ నేమ్ కూడా తప్పే, ఎందుకంటే మధ్యలో హైఫన్ వాడారు. హైఫన్ వాడకూడదు, కేవలం అండర్స్కోర్ మాత్రమే వాడాలి. అలాగే @నేమ్ కూడా తప్పే, ఎందుకంటే స్పెషల్ క్యారెక్టర్స్ వాడకూడదు. ఇప్పుడు మనం మన చివరి, ఇంకా చాలా ఆసక్తికరమైన టాపిక్కి వచ్చేశాం. అదే డేటా టైప్స్. ఇప్పటిదాకా మనం డేటాని ఎలా దాచాలో నేర్చుకున్నాం. కానీ మనం దాచే డేటా అంతా ఒకే రకంగా ఉంటుందా? ఉండదు కదా. కొన్ని నంబర్లు, కొన్ని పేర్లు, ఇలా రకరకాలుగా ఉంటుంది. మరి ఈ తేడాని పైథాన్ ఎలా అర్థం చేసుకుంటుంది? ఒక్కసారి ఆలోచించండి.
మన దగ్గరుండే సమాచారమంతా ఒకే రకమా? ఒక వ్యక్తి వయస్సు, ఒకరి పేరు, ఒక వస్తువు ధర ఇవన్నీ వేర్వేరు రకాల సమాచారం కదా. మళ్ళీ మన వంటగది ఉదాహరణకే వెళ్దాం. మనం కిరాణా షాప్ నుంచి బియ్యం, నూనె, ఉప్పు ఇలా చాలా తెచ్చుకుంటాం. ఇవన్నీ కిరాణా సామానులే అయినా వాటి స్వభావం, వాటి రూపం వేరువేరు. మరి వాటిని ఎలా నిల్వ చేస్తాం? అన్నిట్నీ కలిపి ఒకే డబ్బాలో పడేయం కదా. బియ్యాన్ని ఒక పెద్ద డబ్బాలో, నూనెను ఒక సీసాలో, ఉప్పును ఒక చిన్న షేకర్లో పెడతాం. అంటే వస్తువు యొక్క రకాన్ని బట్టి దాన్ని పెట్టే కంటైనర్ మారుతుంది. ప్రోగ్రామింగ్లో కూడా అంతే. డేటా యొక్క రకాన్ని బట్టి దాన్ని స్టోర్ చేసే విధానం ఉంటుంది. దీన్నే మనం డేటా టైప్ అంటాం. పైథాన్లో కొన్ని ప్రాథమిక డేటా టైప్స్ ఉన్నాయి. పూర్ణ సంఖ్యలు అంటే పాయింట్లు లేని నంబర్లని ఇంట్ లేదా ఇంటిజర్ అంటాం. ఉదాహరణకి 124. అదే దశాంశ సంఖ్యలు అంటే పాయింట్లు ఉన్నవాటిని ఫ్లోట్ అంటాం, 3.14 లాగా. ఇక కేవలం 2 విలువలనే సూచించేవి అంటే నిజం లేదా తప్పు, వీటిని బూల్ లేదా బూలియన్ అంటారు. అయ్యో, ఇవేనా ఇంకేం లేవా అని అనుకోవద్దు. ఇవి కేవలం బేసిక్స్ మాత్రమే. పేర్లను, వాక్యాలను స్టోర్ చేసే స్ట్రింగ్స్, చాలా వస్తువులను ఒకే చోట పెట్టే లిస్ట్లు, ఇలా ఇంకా చాలా శక్తివంతమైన డేటా టైప్స్ ఉన్నాయి. వాటి గురించి మనం ముందు వివరంగా నేర్చుకుందాం. ఇప్పుడంతా ఒకేసారి నేర్చుకుంటే కన్ఫ్యూజన్ వస్తుంది. ఈరోజు మనం నేర్చుకున్న విషయాలన్నిటినీ కలిపి ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇంతకీ ఒక ప్రోగ్రామ్ నంబర్లను నంబర్లలాగా, పదాలను పదాలలాగా ఇలా వేర్వేరు డేటాను వాటి రకాలకు అనుగుణంగా సరిగ్గా నిర్వహించడం ఎందుకంత ముఖ్యమంటారు? దీని గురించి ఆలోచించండి. ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రామర్ అవ్వడానికి ఈ అవగాహనే పునాది. తర్వాతి విశ్లేషణలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.